వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాకు అధికారులు భారీ వర్ష సూచన చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. అలాగే ఈశాన్య తెలంగాణ పైన అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్లో భారీ వర్షాలు, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాకు అధికారులు భారీ వర్ష సూచన చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. అలాగే ఈశాన్య తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు చెప్పారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్లో భారీ వర్షాలు, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.